అందరికీ నమస్కారం. నక్షత్రవాణి ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు పేద ప్రజలకు సాయం చేయాలి. ఈ రాశివారు ఈ రోజు ముఖ్యమైన పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించొచ్చు. ఆకస్మిక లాభం కారణంగా మీ మనస్సులో ఈ రోజు సంతోషంగా ఉంటుంది. మీరు ఏదైనా ఆస్తిపరమైన విషయాల్లో అన్నింటినీ బాగా చెక్ చేయాలి. నెట్వర్కింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తులు ఈ రోజు మంచి లాభాలను ఆర్జించగలరు. మీ పిల్లల నుండి కొంత నిరాశాజనకమైన సమాచారాన్ని వినొచ్చు. మీ వ్యాపారంలో కొన్ని విషయాల గురించి ఆందోళన చెందుతారు. ఈ రోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీరు జట్టు కృషిలో పనిచేసే అవకాశాన్ని పొందుతారు. ఈ కారణంగా మీరు చాలా కష్టమైన పనులను కూడా సమయానికి పూర్తి చేయగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో ఏ విషయంలోనైనా వాదించకుండా ఉండాలి. వారు చెప్పేది వినండి లేదా అర్థం చేసుకోండి. మీ దినచర్యలో యోగా వ్యాయామాన్ని చేర్చుకోవడం ద్వారా శారీరక సమస్యలకు దూరంగా ఉండొచ్చు. మీరు ఒకటి కంటే ఎక్కువ పనుల నుండి ఆదాయాన్ని పొందొచ్చు. ఈ రోజు మీకు 67% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈ రోజు ప్రతికూల ఫలితాలు రావచ్చు. మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వారు మీ పనిలో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించొచ్చు. మీరు చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు విజయం సాధించగలరు. మీరు తప్పుడు మార్గాల ద్వారా డబ్బు సంపాదించడం మానుకోవాలి. ఉద్యోగాలు చేసే వ్యక్తులు బాగా పనిచేస్తారు. వారి అధికారుల మాటలను పూర్తిగా గౌరవిస్తారు. ఈ రోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు ఏదైనా వ్యాపార సంబంధిత పని కోసం డబ్బు తీసుకోవలసి వస్తే దానిని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, లేకుంటే మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. మీ స్నేహితులు, సన్నిహితులతో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు కొన్ని శుభవార్తలను వింటారు. మీరు ఏ నిర్ణయమైనా చాలా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. మీ బిడ్డకు సంబంధించి ఏదైనా నిర్ణయం హఠాత్తుగా తీసుకుంటే మీరు తర్వాత చింతించాల్సి ఉంటుంది. కొత్త వాహనం కొనాలన్న మీ కోరిక నెరవేరుతుంది. సీనియర్ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీరు వినయంగా ఉండాలి. కుటుంబ విషయాలు ఇంటి నుండి బయటకు వెళ్లనివ్వకండి, లేకపోతే పరిస్థితులు తీవ్రమవుతాయి. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ భాగస్వామితో కలిసి లాంగ్ డ్రైవ్కు వెళ్లొచ్చు. ఈ రోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు గాయత్రీ చాలీసా పఠించాలి. ఈ రాశివారు ఈ రోజు సామాజిక రంగాలలో పనిచేసే వ్యక్తులకు మంచిగా ఉంటుంది. లక్కీ సంఖ్య 39 మరియు లక్కీ కలర్ బ్లాక్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.